దేవునికి స్తోత్రములు. మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు ఈరోజు మనకు చెప్పబోతున్న అంశం ఏమిటి అంటే సమృద్ధి. మనం ఎవరైనా మాట వింటే మనకు చాలా సంతోషం కలుగుతుంది కదండి. దేవుడు సమృద్ధి కొరకు ఏం మాట్లాడుతున్నారో దేవుడు సమృద్ధిని ఇస్తాడంట అంటే మనము ఎంతో సంతోషంగా ఉంటాం. ఈ మాట చెప్పేటప్పటికల్లా సమృద్ధి, మనకి కొన్ని వర్డ్స్ చాలా ఇష్టం. నేను కూడా ఆ బ్యాచే. అదేంటి అంటే సమృద్ధి, మేలు, క్షేమము, మిగులు, ఆశీర్వాదము, దీవెన, ఇటువంటి వర్డ్స్ చాలా బాగుంటాయి వినటానికి. మనకి ఏదైనా సరే ఎవరైనా ఒక ప్రాఫెసీ అంటే మనం ఇవే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. అంతేగాని మనము ఏది కూడా మనకి ఇష్టం లేని పదాలు మనము వినడానికి మనము ఇష్టపడం. అంటే నీకు అలా అయిపోతుంది, ఇలా అయిపోతుంది, ఇది రాదు, ఇది జరగదు, నీకు కష్టాలు నష్టాలు, ఇలాంటి మాటలు వినడానికి మనం ఇష్టపడం. కానీ మనం ఎటువంటి మాటలు వినడానికి ఇష్టపడతామంటే నీకు సమృద్ధి కలుగుతుంది, నీకు దీవెన కలుగుతుంది, నీకు క్షేమం ఉంటుంది, నీకు అంతా మంచి జరుగుతుంది, అంతా బాగుంటుంది, ఇటువంటి మాటలు మనం వినాలని ఆశపడుతూ ఉంటాం. కారణం ఏంటి అంటే ఆల్రెడీ మనం నష్టాల్లోనూ కష్టాల్లోనూ శ్రమల్లోనూ ఉంటున్నాం. కాబట్టి మనం ఏదైనా ఒక మంచి మాట దేవుడి నుంచి దొరుకుతుందా అని మనం నిరీక్షిస్తూ ఉంటాం. కాబట్టి మనం ఇప్పుడు కూడా అవి మనం దేవుడి నుంచి వెతుక్కుంటూ ఉంటాం. ఎందుకంటే దేవుడు మాత్రమే అవి చేయగలడు. మనుషుల ద్వారా అది సాధ్యం కాదు. దేవుడు మాత్రమే ఇవి ఇవ్వగలడు. అయితే ప్రతి దానికి కూడా దేవుడు ఒక పద్ధతి అన్నది పెట్టి ఉన్నారు. మనం అన్నిటికీ ఒకటే మనము ఫిక్స్ చేస్తాం. అదేంటి అంటే మనకి ఏది కావాలన్నా ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయడం అంటే దేవుని అడగడం. మనము ఏది కావాలన్నా దేవుని అడిగితే దేవుడు మనకి ఇస్తాడు. అక్కడికి మనం దాన్ని కుదించేసి పెట్టేసాం. ఇంకింతే అన్నది దానికి మనం ఒకటి పెట్టేసాం. కానీ బైబిల్లో అలాగున లేదు. బైబిల్ ఎంతసేపు కూడా క్రియలతో కూడినది కానీ మాటలతో కూడినది కాదు. మనము చెప్పేది ఎలా ఉంటుంది అని అంటే మనము మాటలతోనే దాన్ని మనం సరిపెట్టేస్తూ ఉంటాం. అంటే కూర్చొని ప్రార్థించడం ద్వారా, దేవుని అడుగుట ద్వారా దేవుడు ఇస్తాడని మనం తలొస్తూ ఉంటాము. అందుకని మనం ఎప్పుడు కూడా మనకి ఏది కావాలన్నా అడగాలి అనుకుంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే క్రియలు లేని విశ్వాసము మృతము. మనకు విశ్వాసం ఉన్నది, దేవుడు చేస్తాడు, మనం అడుగుతున్నాం. అయితే దేవుడు ఇంకోటి ఎక్స్టెండ్ చేసి ఏం చెప్పారంటే క్రియలు లేని విశ్వాసం మృతము. అంటే నువ్వు అడిగితే జరిగిపోదు. నువ్వు ఆ రీతిలో జీవిస్తేనే, నువ్వు అలాగ క్రియల ద్వారా దాన్ని కనుబరిస్తేనే దానిని నీవు తిరిగి పొందుకొనగలవని వాక్యము చెప్తా ఉన్నది. కాబట్టి దేవుడు చెప్పిన దానికి మనము దాని వద్దకు వెళ్ళాలి. కానీ ఆ యొక్క మనకు నచ్చినట్లుగా వాక్యాన్ని మనము తిప్పుకొనకూడదు. మనం ఎక్కువగా ఏం చేస్తున్నామంటే మనకి ఏదైనా కావాలంటే ఎక్కువ సమయం ప్రార్థన చేయడము, లేకపోతే ఉపవాసం ఉండడము, లేకపోతే మనం ప్రేయర్ రిక్వెస్ట్గా ఇంకొకరికి చెప్పడము, ప్రార్థనా సహాయం కోరడము, ఇతరులు ప్రార్థన చేయాలి, పాస్టర్స్ ప్రార్థన చేయాలి, లేకపోతే నేను ప్రార్థన చేసుకోవాలి. ఇదంతా ప్రార్థనలో మనము దాన్ని సంక్షిప్తం చేసేసాం. ప్రార్థనకి దానిని పరిమితం చేసేసాం. అయితే అంతకు మించి మనం చేయవలసి ఉన్నది. ప్రార్థన మాత్రమే సరిపోదు, క్రియలు కూడా ఉండాలి. అడుగుట మాత్రమే సరిపోదు, విశ్వాసం మాత్రమే సరిపోదు, క్రియలు కూడా ఉండాలి. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే క్రియలు లేని విశ్వాసము మృతము. మనమందరం కావాలనుకుంటున్నాం. ఏంటి? సమృద్ధి కావాలి, ఆశీర్వాదం కావాలి, మేలు కావాలి, క్షేమం కావాలి, నేను మంచిగా ఉండాలి, నాకు దీవెన ఉండాలి. ఇవన్నీ కూడా ఒక చోట కూర్చొని ప్రార్థన చేస్తే అయిపోతుందా? లేకపోతే 1 గంట ప్రార్థన చేస్తే వాళ్ళు 2 గంటలు ప్రార్థన చేస్తే వస్తాయా? లేకపోతే ఉపవాస ప్రార్థన చేస్తే వస్తుందా? తెల్లవారుజాములు ప్రార్థన చేస్తే వస్తుందా? ఏం చేస్తే వస్తుంది అంటే క్రియలు కూడా దానికి యాడ్ అవుతేనే వస్తుంది. కేవలం ప్రార్థన చేసి నాకు నచ్చినట్లు నేను ఉంటాను అన్నీ జరిగిపోవాలంటే జరగదు. మనం ప్రార్థన ఏమని చేయాలి అని అంటే దేవుడు నచ్చిన విధానంలో మనం ఎలాగుండాలో నేర్చుకొని దాని కొరకు మనము ప్రార్థన చేయాలి. దేవుడు ప్రతి దానికి కూడా కొన్ని పద్ధతులను దేవుడు నియమించి ఉన్నాడు. కాబట్టి ఆ పద్ధతుల అనుగుణంగా మనం వెళ్ళినప్పుడు మాత్రమే దానిని మనము స్వతంత్రించుకోగలం. ఇక్కడ మనం సమృద్ధి అనే ఈ మాటను మనం బైబిల్ గ్రంథంలో నుండి చూస్తే మత్తయి సువార్త 14వ అధ్యాయము 8వ వచనం 18వ వచనం నుండి మనం చూసినట్లయితే అక్కడ ఏమని రాస్తుందంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఇది మనకు తెలుసు కదండి. అందుకే ఇప్పుడు నేను చెప్పే బైబిల్ పోర్షన్స్ ఏవి కూడా నేను క్లియర్గా చదవట్లేదు. కేవలం నేను వర్సెస్ మాత్రమే నేను చెప్తా ఉన్నాను. మత్తయి సువార్త 14వ అధ్యాయము 18వ వచనంలో
5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఇవి ఎవరిచ్చారు యేసయ్యకు అంటే, ఒక చిన్న బాలుడు యేసు ప్రభువానికి అనగా ఆయన శిష్యులకు అక్కడ ఆహారము లేదు అనే ఆహారము పంచిపెట్టమని దేవుడు చెప్పినప్పుడు ఏం చేశారంటే, ఈ బాలుడు పట్టుకెళ్ళి ఒక 5 రొట్టెలు 2 చిన్న చేపలని శిష్యులకు ఇచ్చేశాడు. ఇచ్చేసి దానిని పంచిపెట్టమన్నాడు. ఎందుకంటే దేవుడు అడిగారు, ఇక్కడ ఎవరి దగ్గరైనా ఏమైనా ఉన్నదా అని అడిగితే, అక్కడ ఆ రోజు ప్రేయర్ మీటింగ్లో మన భాషలో జాయిన్ అయిన వారు ఎంతమంది అని అంటే 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు కాక ఇంతమంది అక్కడ జనసమూహం ఉంటే, అందులో ఒక పిల్లవాడు అంటే కౌంట్లో కూడా లేడు అన్నమాట. 5,000 మందిలో కూడా ఆ బాలుడు లేడు. అటువంటి ఒక పిల్లవాడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొచ్చి శిష్యులకి ఇచ్చాడు. అప్పుడు శిష్యులు అంటున్నారు, మా దగ్గర ఇవే ఉన్నాయి అని అంటున్నారు. ఇక్కడ మనకి యేసుప్రభు ఏం చేశారు, శిష్యులు దాన్ని ఎలాగా దీన్ని రియలైజ్ అయ్యారు, ఇవన్నీ మనం పక్కన పెడితే, ఒక చిన్న బాలుడు ఏమనుకున్నాడు అని అంటే, నా దగ్గర ఉన్నది అంతా దేవునికి ఇచ్చేస్తాను, అంతా ఇచ్చేస్తాను. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్ అండి. అంతా అంటే మనం సమృద్ధి మనకి కావాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వారు దేవుడు ఏదైనా నువ్వు చెయ్యాలి అని కనుక మనల్ని ప్రేరేపించినప్పుడు ఎంత చెయ్యాలి, ఎలా చెయ్యాలి అంటే అంతా చెయ్యాలంట, అంతా ఇవ్వాలంట. ఆ బాలుడు మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఏమీ తినలేదు. ఇంకా చాలామంది దగ్గర ఉండుంటాయి, కానీ వాళ్ళందరూ కూడా మనలాంటి వాళ్ళే అంటే క్యాలిక్యులేషన్స్ అనమాట. ఇచ్చేస్తే మరి నేను ఇచ్చేస్తే మరి నాకేముంటుంది, నేనేం తింటాను, క్యాలిక్యులేటెడ్ మైండ్ నాది. నేను ఇచ్చేస్తే నేనేం తింటాను, నాకు కావాలి, నేను మిగిల్చుకోవాలి, ఇది నేను తెచ్చుకున్నాను, నేను ఇవ్వను, ఒకవేళ ఇస్తే కొంత ఇస్తాను, అంతా ఇవ్వను. ఇటువంటి బ్యాచ్ మనమంతా కూడా. ఇలాంటి వారి ప్రార్థన దేవుడు అంగీకరించడు. దేవుడు ఇటువంటి వాళ్ళకి సమృద్ధిని అనుగ్రహించడు. దేవుడు సమృద్ధిని అనుగ్రహించే వారికి ఎవరు అంటే, ఇంతమంది జనసమూహంలో అంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆ యొక్క సందర్భంలో ఎంతమంది రాశారంటే 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు గాక. అంటే ఇంతమంది జనసమూహంలో ఒక్క బాలుడికి మాత్రమే క్యాలిక్యులేషన్స్ లేవు. ఒక్క బాలుడు మాత్రమే, ఇది దేవునికి నేను అంతా ఇచ్చేస్తాను, కంప్లీట్గా ఇచ్చేస్తాను, నేను తినడం మానేసి ఇచ్చేస్తాను, అది ఏమవుతుందో నాకు తెలీదు, నేను ఇచ్చేస్తాను అంతే, నేను దేవుని చేతిలో పెట్టేస్తాను అంతే. అది ఎలా జరుగుతుంది, దాన్ని దేవుడు దీన్ని మల్టిప్లై చేసి అందరికీ ఆహారం పెడతాడు, లేకపోతే తర్వాత అది మిగులుతుంది, ఏమీ అతనికి ఏ క్యాలిక్యులేషన్స్ కూడా అతనికి తెలియవు. అక్కడ ఉన్న జనసమూహం కూడా తెలియదు. ఒకవేళ ఇలా మిగులుతుంది, ఎంత ఉంటుంది అని తెలిస్తే వాళ్ళు కూడా అందరూ ఇచ్చేసేవారేమో. వాళ్ళకి అలాంటివి ఏం తెలియదు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇస్తే పోతుంది అనుకున్నారు, ఇచ్చేస్తే నేను నష్టపోయినట్టు అనుకున్నారు. దేవుడు ప్రేరేపించినప్పుడు దేవుడు స్పెసిఫిక్గా అడిగాడు అక్కడ, ఇక్కడ ఎవరి దగ్గరైనా ఏమైనా ఉన్నదా అని అడిగితే వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఉండే ఉంటుంది. మనం పట్టుకోకుండా ఎక్కడికన్నా వెళ్తామా, మనం వెళ్ళేటప్పుడు ముందు మనం ప్యాక్ చేసేదే మన ఫుడ్ కదా. ఎక్కడికి వెళ్ళాలన్నా సరే 1 గంట 2 గంటల టైం ఉన్నదంటే ఈ లోపల మనం వెంటనే ఫుడ్ ప్యాక్ చేసేస్తూ ఉంటాం. కనీసం ఫ్రూట్స్, బిస్కెట్లో ఏదో ఒకటి పట్టుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే మధ్యలో ఆకలేసేస్తుంది, అక్కడ ఏం దొరకమంట, ఏదో ఒకటి మనం పట్టుకొని వెళ్ళిపోవాలని. ఏదో ఒకళ్ళిద్దరికి అవ్వకపోతుందేమో, కానీ సాధ్యమైనంత వరకు అందులో ఉమెన్ అంటే ముందే ప్రిపరేషన్ ఉంటుంది. ఇలాగ మనం ఎక్కువగా ఆలోచించేదే ఫుడ్ వరకు. అలాంటిది అక్కడ ఉన్న అంతమందిలో ఎవరు తెచ్చుకోకుండా ఉండున్నారా? కొంతమంది అనే తెచ్చుకొని ఉండొచ్చు, మ్యాక్సిమం అందరూ తెచ్చుకొని ఉండొచ్చు. కానీ అందరిలో ఒక లేని క్వాలిటీ అబ్బాయిలో ఉన్న ఒక్క క్వాలిటీ ఏంటి అంటే, నేను యేసయ్యకు అంతా ఇచ్చేస్తాను, నేను తినడం మానేసి ఇచ్చేస్తాను. అది అతనిలో ఉన్న ఒక గుణము. ఇంతమంది జనసమూహంలో వేల జన సమూహంలో ఒకే ఒక్కరికి అటువంటి గుణం ఉంటుంది. సమృద్ధి ఎవరికి కావాలి అంటే అందరికీ కావాలి. ఆశీర్వాదం ఎవరికి కావాలంటే అందరికీ కావాలి. క్షేమం ఎవరికి కావాలంటే అందరికీ కావాలి. కానీ దేవుడికి నువ్వు అంతా ఇస్తావా నిన్ను అడిగినప్పుడు అంటే, నేను అంతా ఇవ్వను, నాకెలాగ మరి? మనం చాలా చోట్ల చూస్తుంటాం, ఒక గిన్నెడు దేవుడు వాక్యం చెప్తుంది, నా పేరట మీరు ఒక గ్లాసుడు చల్లనీళ్ళు ఇస్తే మీరు దాని ప్రతిఫలము పోగొట్టుకున్నారు అని, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే మీరు దాని ప్రతిఫలం పోగొట్టుకున్నారు అని బైబిల్ వాక్యం చెప్తూ ఉన్నది. కానీ మనం కొన్ని చోట్ల చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఇంక అదే ఉంది, ఇంకా లేదు అని అనుకోండి, ఇంకొకరు అడిగితే ఇస్తారా? ఎవరు? ఇది నాకే ఉన్నది, ఇది నాది, నాకే ఇచ్చారు కాబట్టి నేను నీకు ఇవ్వను. కడుపును పుట్టిన పిల్లలకు కూడా కొంతమంది ఎవరు, ఇది నాది,
నా కోసం తెచ్చుకున్నాను, ఇది నాకే అని అంటూ ఉంటారు. అలాంటిది ఇక్కడ ఒక అబ్బాయి ఏం చేశాడనంటే దేవునికి అంతా ఇచ్చేసాడంట. అది ఏమవుతుందో తెలీదు. ఇప్పుడు ఇతను ఇచ్చేసాడు, ఇతనికి తినడానికి లేదు, ఇంకా ఇచ్చేసాడు, కంప్లీట్గా ఇచ్చేసాడు. తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. కానీ దేవుడు ఏం చేశాడు, దాన్ని ఆశీర్వదించి అందరికీ పంచిపెట్టి అదంతా అయిపోయిన తర్వాత ఎన్ని గంపలు నింపారండి వాళ్ళు? 12 గంపలు. మిగిలిన ముక్కలు నింపితే 12 గంపలు అయింది. ఇప్పుడు ఈ 12 గంపలు ఎవరి? యేసుప్రభు వారిదా? శిష్యులదా? మరి ఎవరిది అది? ఎవరు పెట్టుబడి పెట్టారో వాళ్ళదే కదా. అంటే నా లెక్క ప్రకారం ఆ 12 గంపలు ఎవరికి సంబంధించినవి? ఆ బాలుకి సంబంధించినవి. ఎవరైతే ఇచ్చారో యేసు ప్రభుకి, ఆ అబ్బాయికే అవన్నీ కూడా చెందుతాయి. అది కంప్లీట్గా కూడా ఆ అబ్బాయికే చెందుతుంది. ఈ క్యాలిక్యులేషన్స్ మనము అర్థం చేసుకోవట్లేదు. ఈ యొక్క దేవుని మెథడ్స్ మనం అర్థం చేసుకోవట్లేదు. దేవునికి ఇవ్వాలంటే మనకు చాలా బాధ, దేవుడికి ఇవ్వాలంటే చాలా కష్టం, మానుకొని ఇవ్వాలంటే ఇంకా కష్టం. మన దగ్గర మనము ఏమన్నా దేవునికి ఇవ్వాలంటే దాన్ని చాలా మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఇవ్వబోయి దేవుడికి ఇచ్చేస్తే ఎలాగా, ఇంత ఇచ్చేస్తే ఎలాగా. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఏదో కొంచెం కొంచెం ఇవ్వడం కాదు. దేవుడే కనుక ప్రేరేపిస్తే, అక్కడ అడిగాడు, స్పెసిఫిక్గా అడిగాడు, మీ దగ్గర ఏమైనా ఉన్నదా? అలాగ స్పెసిఫిక్ వర్డ్స్. ఒకవేళ దేవుడు కనుక ఖచ్చితంగా ఈ పోర్షన్ నిమిత్తమే ఇలాగా అని కనుక అడిగితే, ఎవరైతే కంప్లీట్గా ఇస్తారో వాళ్ళకి మాత్రమే సమృద్ధి, వారికి మాత్రమే ఆర్థికపరమైన ఆశీర్వాదాలు, వారికి మాత్రమే మిగులు, వారికి మాత్రమే దేవుడి నుంచి వచ్చే ప్రతి ఒక్క ఆశీర్వాదము ఆధారపడి ఉంటుంది. మిగిలిన వారికి అందరికీ కాదు. గంటలు ప్రార్థన చేసేసిన, ఉదయం నుంచి రాత్రి వరకు ప్రార్థన చేసేసిన, అక్కడ అందరూ ఉన్నారు, పొద్దున్న నుంచి విన్నారు. యేసుప్రభు చెప్తున్న వాక్యాలు పొద్దున్న నుంచి విన్నారు, అంతా విన్నారు. లాస్ట్కి వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు వాళ్ళకి ఏం చేశాడంటే, వాళ్ళందరినీ ఆశీర్వదించాలనుకున్నాడు దేవుడు. వీళ్ళు వాక్యం విన్నారు కదా, వీళ్ళందరికీ నేను ఆశీర్వాదం ఇవ్వాలని. అప్పుడు దేవుడు ఏమడిగాడంటే, మీ దగ్గర ఏమైనా ఉన్నదా అన్నాడు. అంటే ఎవరికైనా ఇచ్చి మనసు ఉంటే వాళ్ళని ఆశీర్వదిద్దామన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఆశీర్వాదం ఎవరికంటే ఇచ్చి మనసు ఉన్న వాళ్ళకి, అందరికీ కాదు. ఆశీర్వాదం కావాలి, అందరికీ కావాలి. కానీ దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంటే ఇచ్చి మనసు, మానుకొని ఇచ్చే మనసు, తనది కాదు అనుకొని ఇచ్చే మనసు, అటువంటి వారిని మాత్రమే దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నారు. ఈ యొక్క సత్యాన్ని మనము గ్రహించుకోవాలి. అక్కడ ఎప్పుడైతే అలా ఇచ్చాడో అక్కడ మిగులు అన్నది ఉన్నది. ఇంగ్లీష్లో వర్డ్ బాగుంది, లెఫ్ట్ ఓవర్. మిగిలిపోయిందంట, పెడితే మిగిలిపోయిందంట. అసలు మన దృష్టిలో ఏంటి? 5 రొట్టెలు 2 చేపలు చాలవు, అది మన వర్డ్. కానీ అక్కడ వచ్చిన వర్డ్ మిగులు. చాలదు అన్నదాన్ని దేవుడు తీసుకొని ఏం చేశాడంటే మిగులుగా దానిని మార్చేశాడు. కంప్లీట్గా ఇవ్వడం అంటేనే దేవుడికి ఇష్టం. కొంత ఉంచుకొని కొంత ఇవ్వడం అన్నది దేవునికి ఇష్టమైనది కాదు. ఇక్కడ ఈ బాలుడు ఎప్పుడైతే కంప్లీట్గా ఇచ్చాడో ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని అతను పొందుకొని ఉన్నాడు. అతను దాన్ని ఇమాజిన్ చేసుకోలేడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎక్కడ? ఒకవేళ వాళ్ళ అమ్మగారు ఏదైనా అదొక చిన్న బాక్స్లో పెట్టించుంటారు. కానీ ఈ అబ్బాయి ఇంటికి ఎలా పట్టుకెళ్ళి ఉంటాడు? గంపలు పట్టుకెళ్ళి వెళ్ళాడు. 12 గంపలు మోసుకొని వెళ్ళాడు ఇంటికి. వాళ్ళ మదర్ చూస్తే ఆశ్చర్యపోయి ఉంటారు. నీకు చిన్నది నేను బాక్స్లో పెట్టిస్తే నువ్వేంటి ఇవన్నీ ఇక్కడి నుంచి తీసుకొచ్చావు, ఎంతలాగా అయిపోయి ఉంటుందని వాళ్ళ తల్లి కూడా ఆశ్చర్యపోయి ఉంటుంది. అలాగ అటువంటి ఆశీర్వాదం దేవుడు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ 12 గంపలు ఎవరికి కావాలంటే మనం అందరం చేతిలో ఇచ్చేస్తాం. అయితే ముందుగా నువ్వు 5 రొట్టెలు 2 చిన్న చేపలు నీకు కాదనుకుని నువ్వు ఇస్తావా అంటే మాత్రం మనం ఎవరు కూడా మాట్లాడం. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అదే చేశారు. ఆ క్యాలిక్యులేషన్స్, ఈ వరల్డ్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదండి మనకి. ఇది నాదే, ఇది నేనే దాచుకుంటాను, ఇది నేను ఎవరికి ఇవ్వను, ఇది నాకుంటే నా పిల్లలు, ఇది మన క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా. ఆ క్యాలిక్యులేషన్స్లోనే వాళ్ళందరూ ఉన్నారు. ఒక్కడు మాత్రం ఏమనుకున్నాడంటే, నేను దేవునికి ఇస్తాను, నాది కాదనుకొని ఇస్తాను, నాకు వద్దనుకొని ఇస్తాను అని దేవుడికి ఇచ్చాడు. కాబట్టి గొప్ప ఆశీర్వాదాన్ని ఆ యొక్క బాలుడు పొందుకొని ఉన్నాడు. అలాగే మనం ఇంకొక మాట మనం చూద్దాము. ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే, నీకు ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకుని నేను నీకు చూపించే ఒక కొండ మీద నాకు బలి ఇవ్వి అని చెప్పాడు. ఆ యొక్క మాట అంటే అబ్రహాముకి ఇస్సాకు ఎటువంటి వాడు అని అంటే, ఒకవేళ మనము ఒక 10 మందిలో ఒక్కరిని ఇచ్చేమన్నా మనం ఏమో, 10 మంది ఉన్నారు కదా నీకు పిల్లలు, అందులో ఒక్కరు నాకు బలి ఇచ్చే అంటే ఎవరు మనం ముందుకు వస్తాం? ఏ తల్లి ముందుకు వస్తుంది? ఏ తండ్రి ముందుకు వస్తాడు? ఎవరు రావు. మనం నీకు 10 మంది ఉన్నారు, అందులో ఒక్కరిని అంటే ఇవ్వలేవు. అటువంటిది ఇక్కడ అబ్రహాంకి ఒక్కగానొక్క కుమారుడు. అప్పటికే ఇష్మాయేలు పుట్టాడు. ఇష్మాయేలుని చూసుకున్నాడు. ఫస్ట్ ప్రథమ సంతానం ఇష్మాయేలు. ఎంతో ఇష్టంగా పెంచుకున్నాడు. అయితే దేవుడు ఏమన్నాడు మాట, వాగ్దానం వలన అయినదే తప్ప ఇలాగా వచ్చింది ఇది నాది కాదు, ఇది
ఈ సంతానం కాదు నువ్వు పంపించే అని చెప్పినప్పుడు అబ్రహాము ఆ ఇష్మాయేల్ పంపించినప్పుడు ఎంతో బాధపడ్డాడు, ఎంతో దుఃఖపడిపోయాడు. అయ్యో నా కుమారుడిని నేను పంపించేస్తున్నాను. ఆ తర్వాత ఇస్సాకు ఉన్నాడు కదా, సరే ఇస్సాకుని చూసుకొని నేను నా దుఃఖ నివారణ పొందుకుందాము అని అనుకున్నాడు. అబ్రహాముకి ఇస్సాకు ఎవరు అంటే ప్రాణం. ఇస్సాకు అంటే ప్రాణం. ఇంకా అబ్రహాముకి ఇస్సాకు లేకపోతే ఇంకా బ్రతకలేడు. ఇస్సాకు తనకి 121 పుట్టాడు. నెక్స్ట్ వాగ్దాన పుత్రుడు. తర్వాత ఇస్సాకు అంటేనే ఇంకా తన జీవం, తన యొక్క భవిష్యత్తు, తన నిరీక్షణ, తన ప్రాణం, తన ఆశ, తన ఆస్తికి వారసుడు, తన యొక్క వంశోద్ధారకుడు అంతా ఇస్సాకే. ఒక్కగానొక్క కుమారుడు. ఇంకా తర్వాత పిల్లలు కూడా లేరు. ఉన్న ఒక కుమారుని దేవుడు పంపించామంటే పంపించేశాడు. ఇతను వాగ్దాన పుత్రుడు కాబట్టి ఇది ఇంకా నాదే, ఇంక దేవుడు ఇంక మళ్ళీ నన్ను ఇంకేం అడగడు, ఇది నాదే అని అనుకుంటే ఈ దేవుడు ఏమని మాట్లాడాడంటే, నీకు ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకుని నేను నీకు చూపించే మోరియా కొండ ఎక్కువ, అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఒక కొండ చూపిస్తాను, అక్కడ నువ్వు బలిచ్చే అని అంటే అది ఇచ్చేసాడు అన్నది మనం పక్కన పెడితే, ఇచ్చాడు ఇవ్వలేదు అన్నది పక్కన పెడితే, ఒకవేళ ఇచ్చేయాలని హృదయం కలిగి ఉన్నప్పటికీ కొంచెం జాప్యం, ప్రవ్వా నాకు కొంచెం టైం కావాలి, నీకు ఇవ్వమంటున్నావు కదా ప్రవ్వా, సరే ప్రవ్వా నేను చేసుకొని కుదుర్చుకొని నా మనసు స్థిరపరచుకొని అప్పుడు నేను నీకు ఇస్తాను ప్రవ్వా, నేను ఇప్పుడంటే నేను ఇవ్వలేను, నేనేం చేస్తానంటే ముందుగా కొంతకాలం నా దగ్గర ఉండని, ఆ తర్వాత నేను నీకు బలిస్తాను. ఇటువంటి బేరసారాలు కానీ ఏమీ లేవు. వెంటనే తక్షణమే అటువంటి ఓట్స్ రాసుంటాయి అక్కడ. వెంటనే ఆ కుర్రోని తీసుకొని వెళ్ళిపోయి అక్కడ కొండెక్కేసి అక్కడ బలిచ్చడానికి సిద్ధపడిపోయాడు. అంటే అతనికి ఉన్న కంప్లీట్ మాట అంతా ఇస్సాకే. ఆ ఇస్సాకుని ఇచ్చేయడానికి అబ్రహాము ఇష్టపడ్డాడు. ఎప్పుడైతే అలాగే ఇవ్వడానికి ఇష్టపడ్డాడో వెంటనే దేవుడు అతనితో నీ కుమారుని మీద చెయ్యవద్దు, అతనికి ఏ హాని చెయ్యవద్దు అని చెప్పి నీ ఒక్కగానొక్క కుమారుని ఇవ్వడానికి నువ్వు వెనుతీయలేదు కాబట్టి నేను ఆశీర్వదిస్తున్నానని దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఈ ఆశీర్వాదం కావాలి అంటే దేవుడికి మొట్టమొదటిగా ఇచ్చే హృదయం కావాలి. ఏదైతే నాకు ఇంకా చాలా ఇష్టం ఇది అని అనుకున్నప్పుడు ఒకవేళ దేవుడు అడిగితే అదే ఆ పర్టికులర్ థింగ్ అడిగితే ఇక్కడ అడిగారు యేసుప్రభువారు ఏమి అడిగారంటే, మీ దగ్గర ఏమైనా ఉన్నదా తినడానికి అని అడిగినప్పుడు ఒక అబ్బాయి లేచి ఇచ్చాడు. ఇక్కడ అబ్రహాంని స్పెసిఫిక్గా అడిగాడు, నీకు ఒక్కగానొక్క కుమారుడైనా ఇస్సాకును నాకు ఇచ్చే. స్పెసిఫిక్ వర్డ్స్, ఏదో నేనేదో అనేసుకొని ఇచ్చేయడం కాదు, నేనేదో చేసేసుకొని చేసేయడం కాదు, ఇవి అని చెప్పినప్పుడు అక్కడ ఎప్పుడైతే అబ్రహాం ఇచ్చాడో వెంటనే దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. ఇంకొక మాట మనం చూసుకుందాము. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 32 నుంచి 34. ఇక్కడ మనం చూసినట్లయితే అపొస్తలుల కాలంలో అక్కడున్న శిష్యులందరూ ఏం చేశారంటే, వాళ్ళ యొక్క ఆస్తులు అన్నీ అమ్మేసి, వారి స్థిర ఆస్తులన్నీ అమ్మేసి తీసుకొచ్చి అపొస్తలుల పాదాల యొద్ద అంతా పెట్టేశారంట. వాళ్ళ ఆస్తి అంతా కూడా పెట్టేశారంట. వాళ్ళు ఏం చేశారంటే, ఎప్పుడైతే అపోస్తలు కార్యంలో ఇక్కడ వీళ్ళు అపోస్తలు ఏం చెప్పారంటే, మీకంటూ ఏది ఉండకూడదు, నాది అన్నది మీకేం ఉండకూడదు, మనమంతా సమిష్టిగా ఉండాలి, మనమంతా సంఘంగా ఉండాలి, మన అక్కర్లు మన అవసరాలు అందరూ సమిష్టిగా తీర్చుకోవాలి అని ఒక ప్రకటన చేసినప్పుడు అక్కడ ఉన్న కొంతమంది ఏం చేశారన్నమాట, వాళ్ళకున్న ఆస్తులు అన్నీ అంతా అమ్మేసి తీసుకొచ్చి అపోస్తలుల పాదాల యొద్ద పెట్టేశారంట. కంప్లీట్గా వాళ్ళకు ఉన్నదంతా కూడా పెట్టేశారంట. వాళ్ళకి ఏదీ తక్కువ కాకుండా దేవుడు వారిని పోషించాడని రాసినది. వాళ్ళకి ఏవీ తక్కువ కాలేదంట. ఎప్పుడైతే వాళ్ళకు ఉన్నది అంతా ఇచ్చేసారో ఏవీ తక్కువ కాకుండా దేవుడు వారిని పోషించారు. అంటే ఆ వర్డ్ స్పెసిఫిక్గా అక్కడ చెప్పారు, వాళ్ళు ఆస్తి అని చెప్పారు. ఇక్కడ చూసినప్పుడు ఆహారం కోసం మాట్లాడారు, ఇంకో చోట చూసినప్పుడు కుమారుని కోసం మాట్లాడారు. ఏది దేవుడు అడుగుతున్నాడో అది మనం ఏం చేయాలి, అంతా చేయాలి. కొంతగా మనం చేయకూడదు. అంతా చేసినప్పుడు ఆ యొక్క ఆశీర్వాదమును అనుభవించి ఉన్నాడు. ఇంకొక మాట మనం చూద్దాము. మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే పేతురు అంటాడు కదా, నేను సమస్తాన్ని విడిచిపెట్టేసి నేను వెంబడిస్తున్నాం ప్రవ్వా, మరి మాకేం వస్తుందంటే అప్పుడు దేవుడు వారికి వచ్చే ఆశీర్వాదాలు, మీకు పరలోకంలో మీరు ఒక సింహాసనాల మీద కూర్చుంటారు అని వాళ్ళకి వచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు వారితో చెప్పాడు. ఎప్పుడైతే దేవుడు వారిని పిలిచాడు, ఏం పిలిచాడంటే, నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టేసి వచ్చి నన్ను వెంబడించు అంటే, అలాగ వచ్చి చేస్తే మాకేమిస్తావు ప్రభు అంటే, శిష్యులకి ఈ లోక సంబంధమైనవి దేవుడు మాట్లాడలేదు కానీ వారు పరలోక సంబంధమైన విషయాల కొరకు వారితో మాట్లాడాడు. పరలోకంలో ఇచ్చే బహుమతులు, పరలోకంలో ఇచ్చే స్థానాల కొరకు దేవుడు పేతురుతో మాట్లాడి ఉన్నాడు. మనము లూకా సువార్త 5వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినప్పుడు ఈ యొక్క పేతుర్ని దేవుడు పిలుస్తాడు.
పిలిచినప్పుడు అప్పుడు ఏం చేస్తాడనమాట పేతురు, సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడించను అన్నవాడు ఉంటుంది. అదే మాట మరలా ఇక్కడ దేవుణ్ణి పేతురు అడుగుతూ ఉంటాడు, నేను సమస్తాన్ని విడిచిపెట్టేశాను కదా, నాకేమొస్తుంది అని. అప్పుడు దేవుడు అతనికి ఏమొస్తుందో ఆశీర్వాదం కొరకు, పరలోకపు ఆశీర్వాదాల కొరకు దేవుడు అతనితో మాట్లాడుతూ ఉంటాడు. అతను ఆస్తిని అంతటిని కూడా విడిచిపెట్టేసి వచ్చేసాడు. అలాగే యేసు ప్రభు దగ్గరికి ఎంతమంది అయితే శిష్యులు వచ్చారు, దేవుడు అందరినీ స్వస్థపరిచేశాడు. ఇలాగ మనం చూసినప్పుడు అంతా చేసిన వారు అనేకులు ఉన్నారు. యేసయ్య మన కొరకు రక్తం ఎంత చిందించాడండి? కొంత 1 లీటరా, కొంచెమా, అప్పుడప్పుడా? ఎలా చిందించాడండి దేవుడు మన కొరకు రక్తాన్ని? అంతా చిందించేశాడు. నీరు వచ్చేంత వరకు ఆయన రక్తాన్ని, అతను బాడీలో ఉన్న రక్తం అంతటినీ కూడా చిందించేశాడు. దేవుడు తండ్రి అయిన యెహోవా దేవుడు కుమారుడైన యేసు ప్రభుకి ఇచ్చిన పని ఏమిటి అంటే, నువ్వు రక్తాన్ని చిందించాలి. రక్తం చిందించాలంటే ఏదో కొంచెం చిందించడం కాదు, ఏదో ఇలాగా కోసుకొని చిందించడం కాదు. అతని శరీరాన్ని, దేహమును అంతా నలగొట్టుకున్నాడు. అతని రక్తాన్ని అంతా చిందించాడు. దేవుడు యేసు ప్రభు వారు రక్తాన్ని అంతా చిందించేసి మనకు రక్షణ అనే భాగ్యమును అనుగ్రహించి ఉన్నాడు. ఆయన అంతా చేస్తాడు. యేసు ప్రభు కొంత చేయలేదు, కొంచెం చేయలేదు, అంతా చేశాడు. ఆయన ప్రాణమును అంతా మన కొరకు అర్పించేశాడు, దేహాన్ని అర్పించేశాడు, రక్తాన్ని చిందించేశాడు. ఇంకేమీ కూడా ఆయనలో లేదు ఇవ్వడానికి, అంతా ఇచ్చేశాడు ఆయన. అలాగా ఎప్పుడైతే యేసు ప్రభు కంప్లీట్గా చేశారో మనకు రక్షణ అనేది మనకు దొరికి ఉన్నది. ఈ రక్షణ మనకు దొరకాలంటే యేసు ప్రభు కంప్లీట్గా ఇచ్చారు. ఏదో మనల్ని ఇమ్మంటున్నాడు దేవుడు, మనల్ని అడుగుతున్నాడు దేవుడు అని అనుకుంటున్నాం. ఆయన చేసి చూపించి మనం చేయాల్సింది కొంచెంగా దేవుడు అడుగుతున్నాడు. ఆహారం అడిగాడేమో, పిల్లల్ని అడిగాడేమో, లేకపోతే చిన్నగా అడుగుతున్నాడేమో దేవుడు, ఏదో ఆస్తులు అడుగుతున్నాడేమో. కానీ యేసుప్రభు మనకేం చేశారు? ఆయన దేహాన్ని అంతా నలగొట్టుకున్నాడు, రక్తాన్ని అంతా చిందించారు. ఇప్పుడు ఆయన మనల్ని చిన్న అడుగుతున్నాడు. అది కూడా దేనికి అడుగుతా ఉన్నాడు? మనల్ని ఆశీర్వదించడానికే, మనకి సమృద్ధిని ఇవ్వడానికే. అదే దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు. ఒకవేళ దేవుడు చెప్పిన తర్వాత అంతా చేయకుండా కొంతే చేస్తే, కొంచెమే చేస్తే, అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా మనం చూద్దాము. లోకా సువార్త అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ అననీయ సప్పేరా వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అపోస్తలు వాళ్ళకి ఇచ్చిన అనౌన్స్మెంట్ ఏంటంటే, మీరు ఆస్తిని అంతా అమ్మి ఇక్కడ పెట్టండి, అమ్మితేనే, లేకపోతే వద్దు, ఇది నాది, ఇది నేను ఉంచుకుంటాను అన్నప్పుడు మీరు దాన్ని అమ్మద్దు, అది మీ దగ్గర ఉంచుకోండి. కానీ మీరు ఆ దేవునికి నేను ఇస్తాను అని కనుక మీరు అలా నిర్ణయించుకొని అమ్మితే మీరు దాన్ని అంతా ఇవ్వాలి అని అక్కడ వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు? చాలామంది ఒబీడియంట్గా చేశారు. అయితే అననీయ సప్పేరాలకు వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చేశారన్నమాట, దానిలో వాళ్ళు కొంత దాచుకున్నారు. వాళ్ళ కోసమని దాచుకొని ఆ భూమి తవ్వి అందులో పెట్టుకొని మనకి ఎందుకన్నా మంచిది, మన ముందు చూపులు ఎక్కువ కదా మనకి, ఎందుకన్నా మంచిదని కొంచెం దాచుకున్నారు వాళ్ళ కొరకు. ఆ కొంచెం దాచుకొని కొంచెం ఇవ్వడం వల్ల వాళ్ళ ప్రాణాలని పోగొట్టుకొని ఉన్నారు. ఎందుకని అంటే వాళ్ళు డిసోబీడియన్స్. అలా ఎవరు చేయమన్నారు? ఆ కొంత అనేది ఎవరు ఇస్తున్నారు? ఐడియాస్ పర్వాలేదులే అన్నది ఎవరు చెప్తున్నారు? రాజీ పడిపోవడం ఎక్కడ వస్తుందో మనకి, తర్వాత ఏంటి అనే క్వశ్చన్స్ ఎక్కడ వస్తున్నాయి? ఇవన్నీ సాతానుడు చెప్పేవి, సాతానుడు ఇచ్చే ఆలోచనలు ఇవన్నీ కూడా. మన యొక్క ఆదికాండంలో మనం చూసినప్పుడు ఆదాము అవ్వ దగ్గరికి అవ్వ ఉంటున్నప్పుడు ఏదైనా తోటలో సాతాను వచ్చి ఏం చెప్పాడనమాట, నిన్ను ఏమీ తినొద్దన్నాడా దేవుడు అంటే, లేదు మమ్మల్ని ఒక్క చెట్టే తినొద్దన్నాడు అంటే, తిను పర్వాలేదు, ఏమవ్వదు, నీకు బాగా మంచి జ్ఞానము వివేచనలు కలిగితే నువ్వు చాలా బాగుంటావు ఇది తింటే అని చెప్పినప్పుడు వెంటనే ఆమె పాపంలో పడిపోయి దేవుడు చెయ్యొద్దన్న పని చేసింది. అంటే అక్కడ ఏంటంటే అవిధేయత. దేవుడు చెయ్యొద్దన్న పని చేయడము అవిధేయత, దేవుడు చెయ్యొద్దన్న పని చేయడము పాపము అంటే మన దృష్టిలో ఏవేవో అని మనం అనేసుకుంటూ ఉంటాం. నేను ఏ పాపము చేయలేదండి అని మనం ఈజీగా చెప్పేస్తూ ఉంటాం. పాపం అంటే అవేవో కాదు, అవిధేయతే పాపం. దేవుడు చెప్పిన పని చెయ్యకపోవడమే పాపం, అజ్ఞాతిక్రమమే పాపం. ఇది వాక్యము చెబుతూ ఉన్నది. నువ్వు చేయవలసినది నువ్వు చేయవాలని నీకు తెలుసుండి కూడా చెయ్యకపోవడమే పాపం, అంతే పాపం, ఇంకేమీ కాదు. నువ్వు చెయ్యాలని నీకు తెలిసినప్పుడు, నువ్వు అది చెయ్యదగిన వాడిగా ఉంటున్నప్పుడు నువ్వు చెయ్యకపోవడమే పాపం, అంతే. పాపం అంటే అదేదో కాదు. పాపం అంటే మనం ఏదో చూసేస్తుంటాం, బయట అపియరెన్సెస్ పాపాలు. ఆ పాపాలు దేవుడు క్షమించేస్తాడేమో కానీ ఈ పాపాలు చాలా కష్టమని బయటికి కనపడవు. ఎవరికి వాళ్ళమే మనము ఒప్పుకొనవలసిన వారమే ఉన్నాము. నా కోసం నాకే, మీకోసం మీకే తెలుస్తుంది తప్ప ఇంకొకరికి తెలియదు.
దేవుడు మాత్రమే మనకు బయలుపరచగలడు. మనం ఏదైనా చెయ్యాలి అని దేవుడు నిశ్చయించినప్పుడు ఆ చెయ్యదగడం అన్నది మన చేతిలో ఉంటున్నప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని అంతా చేయాలి. అప్పుడు మాత్రమే మనము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలం. అలా చెయ్యకపోతే ఏమవుతుంది అని అంటే పాపం, అది పాపం అయిపోతుంది. చేస్తాను, నా ఇష్టం లేదన్నది లేదు. ఇక్కడ చెయ్యమన్నప్పుడు దేవుడు స్పెసిఫిక్గా చెప్పినప్పుడు మనం ఏం చేయాలి, మనం ఖచ్చితంగా దాన్ని చెయ్యాలి. అప్పుడు చెప్పినప్పుడు కూడా మనం విధేయత చూపించలేదంటే అది మనకి పాపముగా, శాపముగా మారిపోయే అవకాశం ఉన్నది. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే దేవుడు చెప్పినప్పుడు, ఇక్కడ అపొస్తలుల ద్వారా చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారన్నమాట, దానికి కంప్లీట్గా లోబడలేదు. కొంత చేశారు, కొంత దాచుకున్నారు. అది ఎప్పుడైతే మాట వెళ్ళలేదో వాళ్ళ మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చి ఉన్నది. అలాగే మనం ఇంకొక మాట మనం చూసుకున్నట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయము 20వ వచనం. ఇక్కడ నిత్యజీవం పొందుకోవాలంటే నేనేం చేయాలని ఒక అతను వచ్చి యేసు ప్రభువా అని అడుగుతారు. అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు 10 ఆజ్ఞలు అన్నీ కంప్లీట్గా పాటించేస్తున్నావా అని అడిగితే అతను ఏమంటాడంట, నేను అన్నీ చేసేస్తున్నాను అంటాడు. అంతా చేసేస్తున్నాను, నువ్వు చెప్పిన ఆజ్ఞలు అన్నీ చేసేస్తున్నాను అన్నాడు. అన్నీ చేసేస్తున్నావు అంటే అయితే ఇంకా నీలో ఒకటి కొదువుగా ఉన్నది అన్నాడు. అంటే అంతా అన్నది ఎక్కడ మనం వాడకూడదు అని అంటే, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నేను అన్నీ చేసేసాను ప్రభువా, నేను ఎంతో చేసేస్తున్నాను ప్రభువా, ఇటువంటి దేవుడికి ఇష్టమైన పదాలు కావు. అంతా అనే వర్డ్స్ ఇక్కడ మనం వాడకూడదు. నేను చాలా చేశాను, నేను అంతా చేశాను, నాకు అన్నీ తెలుసు, నాకు అంతా వచ్చేసు, నా అంత ఏమీ లేదు, అటువంటి వర్డ్స్ దేవుడికి ఇష్టమైనవి కావు. ఎందుకంటే దేవుడే పరలోకం నుంచి భూలోకంలోకి వచ్చి నేనెంత అని చెప్పుకోలేదు. మనం భూలోకం నుండి ఏదో పరలోకం నుంచి ఊడిపడ్డట్టు మాట్లాడుతూ ఉంటాం, అంతా నాకు తెలుసు అన్నట్లు. అవి దేవుడికి ఇష్టమైనవి కావు. దేవుడికి ఎంతసేపు కూడా తగ్గింపు ఇష్టం. దేవుడికి ఎప్పుడు కూడా తను తగ్గించుకోవడం ఇష్టం. అందుకే దేవుడు అటువంటి క్రియలే మనకి చూపించి ఉన్నాడు తప్ప ఆయన అహంకారము కానీ, గర్వము కానీ, ప్రగల్భాలు కానీ ఎక్కడ కూడా దేవుడు కనపరచలేదు. కనపరచదగిన వాడే కనపరచలేదు. నీవు నేను ఏ పాటి వారు కనపరుచుకోవడానికి, నేనెంత అని చెప్పుకోవడానికి మనలో ఏ గొప్పతనం ఉంది? ఏమీ లేదు. మనం ఎటువంటి వారము, మనము నీటి బుడగ వంటి వారము. మనం అంతలో కనబడి అంతలో ఆవిరైపోయే వంటి వారము. మన ఊపిరి కేవలం ఒక ఊపిరి మాత్రమే తప్ప మనలో ఏమీ కూడా లేదు. అటువంటి వారమైన మనము ఈ గొప్పలు చెప్పుకోవడానికి తగము. దేవుడి దగ్గరికి వచ్చి నేను అంతా చేశాను, నేను ఎంతో చేశాను, నాకు అన్నీ వచ్చేసు, నాకు ఇది అని మనము చెప్పుకోకూడదు. నా మినిస్ట్రీ, నాకు దేవుడు చెప్పాడు, నా వరాలు, నా గొప్ప అన్నవి మనం దేవుని దగ్గర చెప్పుకోవడానికి, మనుషుల దగ్గర చెప్పుకోవడానికి మనము తగిన వారము కాము. కాబట్టి ఇటువంటి వర్డ్స్ మనము అక్కడ యూజ్ చేయకూడదు. ఇక్కడ ఇతను వచ్చి చెప్పినప్పుడు నేను అంతా చేశానంటే దేవుడు ఏమన్నాడు, ఇంకా నీకు ఒకటి కొదువుగా ఉన్నది, అది కూడా నువ్వు చెయ్యి అన్నాడు. అప్పుడు అతను నేను ఇంకా ఇది చెయ్యలేనని చెప్పి అతడు అక్కడి నుంచి విసిగిపోయి వెళ్ళిపోయి ఉన్నాడు. అందుకే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నేను అంతా ఇంత అంటే అయితే ఇంకోటి చెయ్యి అంటాడు దేవుడు. కాబట్టి మనం అటువంటి మాటలు మనము దేవుడి దగ్గర మాట్లాడకూడదు. తర్వాత పరిసయుడు మనం చూసినప్పుడు పరిసయుడు కూడా తన ప్రార్థనలో తన కొరకు తను చాలా గొప్పగా చెప్పుకొని ఉన్నాడు. అతను చేసినవే చెప్పుకున్నాడు, కొత్తవే, అబద్ధాలు కాదు అవేవి కూడా. అతను చేసినవే, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, నేను దశంభాగాలు ఇస్తున్నాను, నేను చాలా బాగా ఉంటున్నాను, నేను ఈ సుంకర్లో లేను, నేను చాలా బాగున్నాను అని దేవుడి దగ్గరికి వచ్చి నేను అంతా పర్ఫెక్ట్ అని ఫీల్ అవుతూ ఉంటే అది దేవునికి ఇష్టమైంది కాదు. ఎప్పుడైతే అటువంటి ప్రార్థన చేశాడో పరిసయ్యుడిని, దేవుడు ఆ ప్రార్థనను లక్ష్య పెట్టలేదు అని అక్కడ రాసి ఉన్నది. కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చి నేను స్పిరిచువల్గా లేకపోతే ఫిజికల్గా నేను చాలా చేసేస్తున్నాను, దాన ధర్మాలు చేసేస్తున్నాను, మినిస్ట్రీ చేసేస్తున్నాను, నాకు చాలా ఉన్నాయి, నాకు చాలా తెలుసు, ఇటువంటి వర్డ్స్ మనము అంతా అనే వర్డ్స్ ఇక్కడ మనము యూజ్ చేయకూడదు. అటువంటి భావంలో మనము ఉండకూడదు. ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే ఇందాక కొంత కోసం మనం మాట్లాడుతున్నాం కదా, కొంత అన్నది ఎక్కడ అంటే దేవుడు నిర్గమకాండంలో 16వ అధ్యాయము 20వ వచనంలో ఆకాశం నుండి మన్నాను కురిపించి ఇశ్రాయేలీలకు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఒక మాట చెప్పాడు, ఇది మీరు ఏ రోజుకు ఆ రోజే కూర్చుకోవాలి కానీ ఇది మరుసటి రోజుకు మీరు ఉంచుకోకూడదు అని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. అయితే వారిలో కొంతమంది ఏం చేశారంట, కొంతమంది మీరు ఎక్కువన్నా కూర్చుకోండి, తక్కువన్నా కూర్చుకోండి, అది మీ ఇష్టం, కానీ మరుసటి రోజుకు మాత్రం ఉంచుకోకండి అన్నారు. కొంతమంది తాపత్రయపడిపోయి ఎక్కువ కూర్చుకున్నారు, కొంతమంది అంతా తాపత్రయపడలేదు, కొంచెమే కూర్చుకున్నారు. కానీ హెచ్చుగా కూర్చుకున్న వాడికి హెచ్చుగా మిగలలేదు, తక్కువగా కూర్చుకున్న వాడికి తక్కువ కాలేదని వాక్యం రాస్తున్నది. అలాగే మనం ఏదో చేసేద్దామని ఎంతో ఇది అయిపోయినా సరే మనకు వచ్చేదేమీ లేదు, నేను ఇంతే చేశాను అనుకోవడానికి కూడా ఏమీ లేదు. దేవుడు ఏం చెప్పాడో అది చేస్తానే, అది చేయడం ద్వారానే మనకి మిగులు సమృద్ధి ఆశీర్వాదం తప్ప నా సొంత అటెంప్షన్ వల్ల నేనేమి కూడా
సాధించలేను. అలాగే ఇక్కడ వీళ్ళకి దేవుడిచ్చిన మాట ఏంటి అంటే, మీరు నెక్స్ట్ డేకి ఏది కూడా ఉంచుకోకండి అని చెప్పారు. చెప్తే వారిలో కొంతమంది ఏం చేశారంట, కొంచెము మరునాటి దినమునకు ఉంచుకున్నారంట. దేవుని మాట వారు వినలేదు. ఎప్పుడైతే వాళ్ళు కొంచెం మరునాటి రోజుకు ఉంచుకుని ఉన్నారో వెంటనే అది ఏమైపోయిందంట, పురుగు పట్టేసిందంట. పురుగు పట్టేసి పాడైపోయింది. తినడానికి ఇంకా ఉపయోగం లేనిదిగా అది అయిపోయింది. కాబట్టి దేవుడు ఏదైనా చేయమన్నప్పుడు అంతా చేయాలి, కానీ కొంతగా మనం చేయకూడదు. ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మనందరికీ ఏం కావాలి? ఆశీర్వాదాలు కావాలి. మనందరికీ ఏం కావాలి? సమృద్ధి కావాలి, మిగులు కావాలి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలి. ఇవి ఎప్పుడైతే మనకు విడుదల కావాలి అని అనుకున్నామో, ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, క్రియలు కూడా యాడ్ చేయండి. దేవుడు చెప్తున్నది ఏదైనా మీరు ఉన్నప్పుడు మీరు అది స్పష్టంగా తెలుసుకొని అది కంప్లీట్గా చేయండి. అప్పుడు మాత్రమే మీరు దీవెన పొందుకుంటారని. ఇటువంటి యాక్సెప్టెన్స్ హార్ట్ అందరికీ ఉండదు, చాలా కొద్ది మందిలో ఉంటుంది. అక్కడ మనం చూసినట్లయితే 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు గాక ఉంటే ఒక్క బాలుడికి మాత్రమే అటువంటి హృదయం ఉంది. ఏ హృదయం అంటే వరల్డ్ క్యాలిక్యులేషన్స్ లేని హృదయం. దేవుడి యొక్క మాట చెప్తే చేసేయాలి, అంతకు మించి ఇంకేమీ తెలియదు. మిగిలిన వాళ్ళందరూ క్యాలిక్యులేటెడ్ మైండ్. నాకు కావాలి, రేపు ఎలాగా, నేను దాచుకోవాలి, ఇది ఉండాలి, ఇచ్చేస్తే అయిపోతుంది, ఇచ్చేస్తే పోతుంది, ఇచ్చేస్తే నష్టం. ఈ క్యాలిక్యులేషన్స్లోనే మనం ఉన్నాం. కాబట్టి దేవుని ఆశీర్వాదం మనం చూడట్లేదు. మనం కష్టపడి ఎంతో చెమటూర్చి ఒకవేళ మనం సమకూర్చుకుంటున్నామేమో, కానీ దేవుని ఆశీర్వాదం ఎప్పుడు కూడా చాలా ఫ్రీగా వస్తుంది. చాలా అది కష్టపడకుండానే వస్తుంది. దేవుడు ఇప్పుడు ఈ అబ్బాయి ఏం కష్టపడ్డాడు? దాని కొరకు 12 గంపలు ఇంటికి పట్టుకెళ్ళాడంటే ఏం కష్టపడ్డాడు? ఇచ్చాడంతే. అక్కడ ఏ కష్టము కూడా లేదు. దేవుడు అతనికి దానికి సమృద్ధిని, మిగిలిని అనుగ్రహించి ఉన్నాడు. అటువంటి ఆశీర్వాదం మనందరికీ కావాలని మనం కూడా అనుకుంటున్నాం. కాబట్టి దేవుడు చెప్పినట్లుగా మనం కూడా జీవిద్దాము. దేవుడిచ్చే ఆశీర్వాదాలని మనము అనుభవిద్దాము. దేవుడి వాక్యంని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.